గౌరీదేవిని పూజించి చంద్రుని దర్శించి ఆటలతో ఉపవాసం విరమించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. సంప్రదాయాన్ని, స్నేహం అండ్ ప్రేమను ముందుకు తీసుకెళ్లే ఈ నోము ఎంత బాగా కుదిరిందో, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. యాక్చువల్గా దూరంగా ఉంటేనే నాకు కుదిరినంతలో నేను చేయడానికి ప్రయత్నించాను. కానీ ఈ సంవత్సరం వాయనానికి పక్కనే ఒక నైబర్ ఉన్నారు, తను కూడా ఆంధ్ర నుంచే. అట్ల తద్ది నోము కోసం ఫ్రెండ్స్కి నాకు తెలిసిన వాళ్ళలో ఎవరికీ తెలీదు. సో తనకి కూడా నోము ఉండడంతో ఒకరికొకరు ఇచ్చుకున్నాము. అలానే తన పాపకి నవరాత్రులప్పుడు ఏదైనా బట్టలు పెట్టి కాళ్ళకి పారాని అది పెట్టాలని అనుకున్నాను, కుదరలేదు. సో ఇప్పుడు అలా ఇంటికి వస్తే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టాను. పూజ అంతా అయిపోయాక కొన్ని మెమరీస్ని క్యాప్చర్ చేసుకొని చంద్రుడు వచ్చాడేమో అని చూడడానికి వెళ్తే ఆల్రెడీ వెలుగుతూ ఆయన కనిపిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హారతి ఇచ్చి నమస్కరించుకుని ఊయలు ఊయడానికి వెళ్ళాము.